ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా అంటూ 100కి 100 మార్కులు వేసేంత కమ్మనైన ప్రసాదం పులిహోరని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఈ విధంగా చింతపండుని తీసుకొని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి వాటర్ని వేసి గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత అన్నాన్ని ఈ విధంగా పొడి పొడిగా వండుకొని ఇందులోకి 1/2 స్పూన్ పసుపుని, ఆయిల్ని కూడా వేసుకొని మొత్తం అన్నంకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో జీలకర్రని, ఆవాలు, శనగపప్పు, పల్లీలు, మినప్పప్పును కూడా వేసుకొని ఈ పోపుని మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సగం వరకు వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని, కరివేపాకుని, పసుపును కూడా వేసుకొని ఈ పోపు బాగా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుండి చిక్కని రసాన్ని తీసుకొని ఇందులో వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని, ఈ విధంగా జీలకర్ర, మెంతులు, ధనియాలు కలిపి పౌడర్ చేసిన ఈ పౌడర్ని 1 స్పూన్ని వేసుకోవాలి. దీనివల్ల పులిహోరకి మంచి ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ వస్తుంది. ఈ విధంగా చిక్కగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో కమ్మగా ఉండే టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. ఈ పులిహోరని టేస్ట్ చేశాక మీరు కూడా నాలాగే 100 మార్కులు వేస్తున్నా అంటూ పాడాల్సిందే దీని టేస్ట్ చూశాక. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.